ఏపీలో రోజు రోజుకు స్క్రిప్ట్ టైఫస్ బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 9,236 మందికి పరీక్షలు నిర్వహించగా 1,806 కేసులు పాజిటివ్గా తేలటం కలకవరం పుట్టిస్తుందని చెప్పాలి. పైగా 15 మంది మృతి చెందిన పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే చిత్తూరు జిల్లాలో 444, కాకినాడ జిల్లాలో 183, విశాఖలో 143 కేసులు నమోదయ్యాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో 118, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో 113, విజయనగరం 96, తిరుపతి జిల్లాలో 90, గుంటూరు జిల్లాలో 85, అనంతపురం జిల్లాలో 83 కేసుల చొప్పున నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. స్క్రిప్ట్ టైఫస్ అనుమానిత మరణాల విషయానికి వస్తే పల్నాడు జిల్లాలో 3, విజయనగరం, బాపట్ల, కృష్ణా, ప్రకాశం జిల్లాలో 2 చొప్పున నమోదయ్యాయి. నెల్లూరు, అన్నమయ్య, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున స్క్రిప్ట్ టైఫస్ మరణాలు నమోదవటం కలకలం రేపుతోంది.